దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నిర్గమాకాండం 34వ అధ్యాయం క్షమించండి 32వ అధ్యాయం 15 నుంచి 18 వరకు చదవండి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడి 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో గడిపి దేవుడు స్వయంగా తయారు చేసి ఇచ్చిన రాతి పలకల మీద ఆయన రాసిన చేవ్రాత 10 ఆజ్ఞలు తీసుకొని కొండ కిందకి వచ్చినటువంటి కొండ మీద నుంచి కిందకి దిగి వస్తున్న మోషేని యెహోషువ ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. ఇక్కడ సందర్భం ఏమిటంటే 17 చదువుతున్నాను చూడండి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. హల్లెలూయా. చెప్పండి, ఏ ధ్వని? మంచిది. తర్వాత ఇక్కడ మనకి సంఖ్యాకాండం ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండంలో కూడా 23వ అధ్యాయం 22వ వాక్యం. ఇరవై రెండులో రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. అందరు చెప్పండి స్వరమెత్తి ఆ మాట. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని ప్రజల మధ్యలో లేక ప్రజలలో ఉండాల్సినది ఏంటయ్యా అంటే రాజు యొక్క జయధ్వని. కానీ ఇశ్రాయేలీయులు కొండ కింద ఉండి గుడారాలు వేసుకొని నా వైపు చూస్తూ వినాలి అందరు వాక్యం. ఆమె నేను చెప్పి వెళ్ళిపోవటం నాకు పెద్ద విషయం ఏం కాదు. వాక్యం శ్రద్ధగా వినాలి. కొండ కిందకు వచ్చి వారు వచ్చి వీరితో మాట్లాడే లోపు వీళ్ళు ఏమయ్యారంటే, ఈ 40 రోజులు దాటిపోయింది, మోషే రాలేదని గుడారాలు వేసుకున్న ఇశ్రాయేలీయులు వారందరూ ఒక దూడను చేసుకొని దేవుడు ఇదే నేను ఆరాధిస్తూ వారిలో దైవభయం పోయింది. దేవుడైన యెహోవాను మనసు దేవుని మీద నుంచి పక్కకు తొలగించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ చేస్తున్న పని ఏంటంటే, అక్కడ ఆ విగ్రహానికి మొక్కుతూ దానికి సాష్టాంగపడి, ఆ దూడ ముఖానికి సాష్టాంగపడి ద్రాక్షారసము త్రాగుతూ విందులు వినోదాలు చేస్తూ యెహోవాను ఆరాధించాల్సినటువంటి వారు దేవుని ఆరాధించటం మానివేసి యెహోవాను సేవించవలసిన వారు వారి మధ్యలో ఉండాల్సిన జయధ్వని ఆగిపోయి వారు ఒక బయలు దేవతకు మొక్కి లేకపోతే ఒక దూడకు మొక్కి యెహోవాను బహుగా కోపం పుట్టించిన సందర్భం అది.
అయితే ఇప్పుడు ప్రభు చెప్పేది ఏంటంటే వీరిలో ఏ ధ్వని లేదు, రాజు యొక్క జయధ్వని లేదు. అంటే దీని అర్థం ఏంటి? దేవుని పిల్లలు వారి మధ్యలో ఉండాల్సింది ఏంటని అంటున్నాడు దేవుడు, రాజు యొక్క జయధ్వని. ఆమేన్. అంటే మన రాజు యేసుక్రీస్తు ప్రభువారు. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్. ఆమేన్. ఆయన రాజులకే రాజు, రాజులకే రాజు. ఆయన యొక్క జయధ్వని నీ ఇంట్లో ఉండాలి. ఆమేన్. అది సంఘములో ఉండాలి. ఆమేన్. ఆయన జయధ్వని లేకుండా, ఆయన ఆరాధించకుండా ఇశ్రాయేలు ప్రజలకు జయము కలుగును గాకనే ఒక ఆ నాదము కానీ, ఆ స్వరము కానీ, ఆ పరిపూర్ణంగా ఆరాధించడం కానీ, ఆయన గణపరచడం కానీ సంఘములో కానీ కుటుంబంలో కానీ లేకపోతే అక్కడ సాతానుడు ఉంటాడు ఇంట్లో. ఖచ్చితంగా అంతే జరిగేది. ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది, మోషే కిందకి దిగినప్పుడు యెహోషువ గుర్తుపట్టలేదంటది. ఏం గుర్తుపట్టలేదు యెహోషువ? అది జయధ్వని అని అన్నాడు, పాళెములో యుద్ధధ్వని అని అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు ఎవరితోనో యుద్ధం చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులు ఎవరితోనో యుద్ధము చేస్తున్నారు కాబట్టి అది యుద్ధధ్వని అని అన్నాడు. యెహోషువకు అలా వినబడింది. కానీ 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థనలు గడిపి వస్తున్నటువంటి మోషే గమనించింది ఏంటో తెలుసా? అది పాళెములో యుద్ధధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని అన్నాడు. దేవుని స్తోత్రం. ఎలా గుర్తుపట్టగలిగాడు? ఎలా ఆయన గుర్తుపట్టగలిగాడు ఇది సంగీత ధ్వని అని? అక్కడ కొండ కింద ఉన్నటువంటి మోషే కోసం ఎదురు చూస్తున్నటువంటి యెహోషువ ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు దాన్ని? అది యుద్ధ ధ్వని అని అన్నాడు. యుద్ధ ధ్వనికి సంగీత ధ్వనికి తేడా యెహోషువకి ఎందుకు తెలియలా? నీ ఇంట్లో ఏ ధ్వని వినపడుతుంది? నేను అప్పుడప్పుడు చెప్తూ పాడుతూ ఉండేది ఉన్న పాట ఒకటి. ఏంటండి? నీతిమంతుల కదా. మరి యేసన్న గారు రాసిన పాటలో సిలువలు వేలైన పాట, అద్భుతమైన పాట. అవునా? అంటే ప్రతి దినము సిలువ అనే ధ్యానం చేస్తూ దాంట్లో జయం ఇచ్చాడు కదా. సిలువలో జయం ఎవరికి వచ్చింది? మానవులందరికి వచ్చింది. దేవుడు కూడా జయించాడు. అవునా? మరణమే జయించాడు. సిలువ అంటే ఏంటి? జయించాడు. శ్రమలే కానీ జయించాడు. అవునా? జయ జీవితము యేసయ్యలో ఉంది. అదే జయ జీవితము, జయ ఆర్తనాదము, జయధ్వనులు సంఘములో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులందరూ కూడా యోర్దాను నది దాటడానికి వెళ్ళేటప్పుడు ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారమే వెళ్ళారు. హల్లెలూయా. వారిలో జయధ్వని ఉంది. మొదట పాడేవాళ్ళు బయలుదేరారు. స్తుతులు స్తోత్రాలు అర్పించే బ్యాచ్ 200 మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందు వెళుతూ దేవుని స్తుతిస్తున్నారు. వారి తర్వాత నిబంధన మందసం ఉంది. వారి తర్వాత సైనికులు ఉన్నారు. ప్రియులారా, ఒక క్రమం ప్రకారం బూరలు ఊదుచు పాడే వాళ్ళ ముందు బూరలు ఊదేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఈ పాడేవాళ్ళ ముందు బూరలు ఊదేవాళ్ళు, తర్వాత పాడేవాళ్ళు, ఆ తర్వాత మందసం, ఆ తర్వాత సైన్యం. అసలు ఒక పద్ధతి, ఒక క్రమం ప్రకారం వెళుతూ ఉండగా దాన్ని చూస్తే అనిపిస్తుంది దేవుని పిల్లల మధ్యలో యెహోవా దేవుని లేక యేసయ్య యొక్క జయధ్వని ఉంది. జయధ్వని ఉన్న చోట జయం ఉంటుంది. ఆమేన్ అని చెప్పండి. జయధ్వని ఉండాలి. జయధ్వని ఉన్న చోట సంఘములోనైనా లేక మన వ్యక్తిగత జీవితంలోనైనా ఆ జయధ్వని ఉండాలి. ఆమేన్. రాజు యొక్క జయధ్వని ఈ యొక్క ప్రజల మధ్యలో ఉంది కనుకనే మోయాబు దేశపు రాజు బాలాకు రాజు వణికిపోయాడు, భయపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. జయధ్వని వీరిలో ఉంది అని ప్రవక్త అయినటువంటి బిలాము చెబుతున్నాడు. మీరు గమనించండి, పరలోకంలో చూడండి. పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతల మధ్యలో దేవుని పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళందరి చేతిలో కొబ్బరి మాటలు ఉన్నవి, ఈత మాటలు ఉన్నవి. వాళ్ళందరూ ఏం చేశారు? సర్వోన్నతుడైన దేవుని నామాన్ని మహిమపరిచారు. హల్లెలూయా. అక్కడ కూడా ఏ ధ్వని ఉంది? రాజు యొక్క జయధ్వని ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభువు యెరూషలేము వచ్చినప్పుడు అక్కడ కూడా ప్రజలందరూ ఏం చేశారు? ఆయన్ని సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డల భూమి మీద సమాధానము కలుగునుగాక, హోసన్న జయమే, హోసన్న జయమే అంటూ ఆయన్ని కీర్తించారు. దేవుని స్తోత్రం. ఆయన ఆరాధించే వారిలో, ఆయన్ని సేవించే వారిలో నీకు జయం ఉంటే, జయధ్వని నీలో ఉంటే నీకు జయం ఉంటుంది అన్నాడు. ఆమేన్. యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, నీ కేడెమునకు చమురు రాయమని. హల్లెలూయా. అంటే నీ కేడెమునకు చమురు రాయటం అంటే ఏంటి? నీ కేడెం అంటే నీ యొక్క డాలు, పోని నిన్ను కాపాడే ఒక ఆయుధం. దానికి ఏముండాలన్నాడు? అభిషేకం ఉండాలి.
ఆ అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రార్థనలో నుంచి వస్తుంది. ఆమె ప్రార్థించే వాడికి అభిషేకం ఉండేది. హల్లెలూయా. సంఘానికి అర్థం కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం, నీలో జయధ్వని ఉండాలి. నీలో జయధ్వని గనుక ఉంటే నీకు జయ జీవితం ఉన్నట్టే. హల్లెలూయా. ప్రియులారా, యెరికో ప్రాంతానికి ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఆ యెరికో ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఘోరమైన పెద్ద ప్రాకారాలు చూసి వీళ్ళు భయపడినప్పటికీ కూడా సర్వాధికారి అయిన దేవుడు చెప్పినట్టుగా వారు వారం రోజులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, రాజు యొక్క జయధ్వని. హల్లెలూయా. ఏందండి అందరూ చెప్పరేంటి హల్లెలూయా అంటే? వేరే వాళ్ళ పదమా అది? పోనీ అదేమన్నా సైతాను పదవా? మాట్లాడకుండా పదవా? మాట్లాడితే ఏమన్నా నష్టం వచ్చే పదవా? ఏదైనా సైలెంట్గా ఉంటారేంటి? వాక్యం వినే వాక్యం కూడా దానికి సంబంధించింది అయినప్పుడు అది అర్థం కావట్లేదా మీకు? హల్లెలూయా. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పు. మీరు స్తుతించాలంటున్నాను అంతే, పాయింట్ అర్థం చేసుకోండి. చెప్పేది కఠినంగానే ఉంటుంది కానీ పాయింట్ అర్థం చేసుకోండి. ఎందుకు అంటున్నాడు పాస్టర్ గారని. హల్లెలూయా. రాజు యొక్క జయధ్వనికి వింటూ సైలెంట్గా కూర్చుంటే అట్ట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎత్తైన ప్రాకారాలు, బలమైన ప్రాకారాలు, దిట్టమైన ప్రాకారాలు, ఒక రథం నడిచేటువంటి ఎంత వెడల్పైనటువంటి దిట్టమైన బలమైన ప్రాకారాలు చూసి ఇశ్రాయేలీయులు భయపడ్డారేమో కానీ దేవుడైతే ఒక ప్లాన్ చెప్పాడు, స్తుతించమన్నాడు. దేవుని ప్రజల మధ్యలో ఉన్న ఆ స్తుతి కేక వలన దేవుడు ఏం చేశాడు? ఆ ప్రాకారాలు కూల్చేశాడు. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు చెబుతూనే ఉన్నారు. పరలోకంలో దేవదూతలు, శరాపులు, కెరూబులు ఏం చెప్తున్నారు? యుగ యుగాలుగా ఒకటే పాట పాడట్లేదా? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు 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 అంటలేదా? ఏ మందిరంలో అయితే రాజు యొక్క జయధ్వని ఉంటుందో, ఏ సంఘంలో అయితే దేవుని స్తుతిస్తారో, ఆరాధిస్తారో, మహిమపరుస్తారో, అక్కడ విజయం ఉంటుంది, అక్కడ జయం ఉంటుంది. జయం ఉన్న చోట దేవుడు మహిమపరచబడతాడు. విజయాలు మీ సొంతం అవుతాయి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ వాక్యాన్ని గమనిస్తే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారయ్య అంటే, రాజు యొక్క జయధ్వని ఉండాల్సిన చోట సాతానుడి యొక్క స్తుతి మొదలైంది. సాతాన్ని కనపరుస్తున్నారు అక్కడ. దీన్ని గమనించింది ఎవరో తెలుసా? మోషే. ఎవడు ప్రార్థనలో ఉంటాడో వాడు ఆలోచించగలుగుతాడు, వాడి మనోనేత్రాలు వెలిగించబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో తిమోతి రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి చేత అద్భుతమైన మాట రాయించాడు. ఏంటంటే, జ్ఞానేంద్రియములంట వయసు వచ్చిన వారి జ్ఞానేంద్రియములు వేరుంటాయంట. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన భాష అది. పౌలు గారు వాడిన మాట అద్భుతమైన మాట. అంటే ఇక్కడ ఏంటి, ఆ సంఖ్యాకాండంలో ఉంటుంది ఏమనంటే, వయసు వచ్చిన వారిని యుద్ధంలో చేర్చుకోండి అని అంటాడు. ఏంటా వయసు వచ్చిన వారంటే? ఆ జ్ఞానేంద్రియములు వికసించబడిన, లేకపోతే ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియములు అంట. ఇప్పుడు జ్ఞానేంద్రియ కళ్ళు, ముక్కు, నోరు, చెవి, అవునా? సో ఇక్కడ మొత్తం మనకు 5 పంచ జ్ఞానేంద్రియాలు, అవునా? ఇవి ఆత్మ సంబంధమైనవి. నేను మీకు ఎప్పుడో ఒకసారి చెప్పాను, అది గుర్తుందో లేదో మరి ఆడని అడుగు పొడుగునా బ్రెయిన్లో పడిపోయిందో తెలియదు కానీ, జ్ఞానేంద్రియములు అంటే అవి గమనించేవి, ఆత్మ సంబంధమైన 5 జ్ఞానేంద్రియం. కళ్ళు చూసేది దైవ సంబంధమైనది, చెవి వినేది దైవ సంబంధమైనది, ముక్కు వాసన చూసేది పరిశుద్ధమైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఈ చర్మము జ్ఞానేంద్రియంలో ప్రథమమైనది, చర్మం కూడా. దీనికి స్పర్శ తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో సంచరించడానికి గూస్ బంప్స్ వస్తాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మన మధ్యలో సంచరించింది అర్థమవుద్ది ప్రార్థనలో. హల్లెలూయా. మన మధ్యలోకి వచ్చాడా, మనల్ని అభిషేకించింది కూడా మనకు అర్థమవుద్ది. హల్లెలూయా. ఇవి వయసు వచ్చిన వారి యొక్క జ్ఞానేంద్రియములు. ఆమేన్. అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియములు. ప్రార్థనలో ఉండి, అప్పుడు వరకు ప్రార్థనలో ఉండి 40 దినాలు 40 రాత్రులు పగలు ప్రార్థనలో ఉండి దిగొస్తున్న మోషే ఆ సంగీతతోనా, అది అపజయత్వనా, యుద్ధతోనా, జయత్వనా గుర్తుపట్టాడు. కానీ అది యెహోషువకు అర్థం కాల. కొంతకాలానికి యెహోషువకు అర్థమైంది అది. ఇశ్రాయేల్ అందరినీ కూడా యోర్దాను నది దాటించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆ యోర్దాను నది దాటక ముందే ఈ ప్రజలతో మాట్లాడి మనం దాటాలని దేవుడు చెప్పినప్పుడు నిబంధన మందసాన్ని తీసుకొని, అమ్మా మీరు ఏం చేస్తున్నారు, వినండి రాసుకోవడం పర్లేదు, యూట్యూబ్లో ఉంటుంది, ఎంతసేపు అయినా మీరు వినొచ్చు. ఆ యోర్దాను నది దాటి అద్దరికి వెళ్లాల్సినటువంటి ఇశ్రాయేలుతో దేవుడు ఈ మోషే యెహోషువతో మాట్లాడి అది దాటించి తీసుకుని వెళ్తాడు. నేనేమంటానంటే, ఇక్కడ అది దాటించి ఆ యోర్దాను నీరు ఏకరాశికి నీళ్ళు అవతలికి తీసుకెళ్ళాడు కదా, ఆ ఘనత అప్పుడు దేవుడు యెహోషువకి ఇవ్వటం మొదలు పెట్టాడంట. హల్లెలూయా.
ఒకడు ఘనపరచబడాలన్నా, ఒకడు ఆశీర్వించబడాలన్నా అది దేవుని వల్లనే అవుద్ది. అది దేవుని ద్వారానే జరగాలి. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వయసు వచ్చిన వారి యొక్క జ్ఞానేంద్రియములు ఏ విధంగా ఉంటాయో, ఎలా అర్థం చేసుకుంటారో దైవ సంబంధంగా, ఆ విషయాలు నీకు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. అంటే నీ మనోనేత్రానికి అర్థం కావాలి, ఇది తప్పు, ఇది రైటు, ఇలా వాక్యం చదవాలి, ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా పరిశుద్ధులుగా జీవించాలి, ఇలా సంఘంలో సహవాసంలో ఉండాలి, ఇంత దేవుని మహిమ వచ్చే వీటి బిడ్డలుగా జీవించాలి. ఎప్పుడు నాలో సంఘములో నాలో జయధ్వని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి చెబితే అనొచ్చుగా అందరూ. చేతులు దేవుని స్తుతించడానికి లేవట్లేదు, పేడకళ్ళు ఎత్తేయడానికి వస్తుంది చేతులు, కొంపలు అన్నాలు అనడానికి, గంటలు కడగటానికి చేతులు లేస్తాయి, కానీ దేవుని స్తుతించడానికి చేతులు లేవట్ల. పరలోకంలో ఈత మాటలు చేత పట్టుకొని ప్రభుని స్తుతిస్తున్నారు లేదండి, ఉందిగా, అక్కడ కూడా ఉందిగా. మరి ఏడు చేయటానికి ఏమైంది? రాజు యొక్క జయధ్వని గురించి వాక్యం వింటూ జయధ్వని లేకపోతే ఎట్ట? దేవుని స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పు. కాబట్టి ఇక్కడ అది ఏంటి అనేది గుర్తుపట్టగలగాలి. అది దైవ సంబంధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది లోక సంబంధమైందిరా అని అర్థమవుద్ది. హల్లెలూయా. అది సంగీత ధ్వని అని మోషే గారు గుర్తుపట్టాడు. అది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు ప్రార్థన చేసే వ్యక్తులైతే ఇది దైవ సంబంధమైనది, ఇది లోక సంబంధమైనది అని అర్థమవుద్ది. ఈ లోక సంబంధమైన దానికి దైవ సంబంధమైన దానికి పూర్తి విరోధం. అందుకే మనమంతా ఏం చేయాలంటే లేఖనాల మీద పట్టు సంపాదించుకోవాలా. గత రాత్రి ఆ నందిగామ సంఘంలో వాక్యము చేత ఉదక స్నానం చేయాలన్నాడు. వాక్యం చేత దేవుని స్తోత్రం చెప్పండి. ఇవాళ వాక్యం వింటే వారం రోజుల దాకా బైబిల్ దీని మహాతలులు మహాగనులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వారికి సన్మానం చేయాలి, దండేసి ప్రత్యేకంగా పిలిపించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పు. కాబట్టి నీలో జయధ్వని ఉందా? నీ ఇంట్లో జయధ్వని ఉందా? సంఘములో జయధ్వని ఎవరిని గురించి? రాజును గురించి. హల్లెలూయా. ఎవరా రాజు? నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసును గురించిన జయధ్వని నీలో, నీ ఇంట్లో, సంఘములో ఉంటే జయము నీ సొంతం అవుద్ది. ఆమేనని చెబుదామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి ఒక మాట మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8 అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసిన దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట మనము ధ్యానం చేద్దాం. 9వ అధ్యాయం 28వ వాక్యం, 28, 29 ఏమని? యెషయా ఇశ్రాయేలీయుల గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. ఏమని పలుకుచున్నాడు? అమ్మా, యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభు మనకు సంతానము శేషింపగా చేయకపోయిన ఎడల సొదొమ వలె నగుదుము, గొమోరాను పోలి ఉందుము. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందితిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమం వెంటాడినను ఆ నియమం అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలంగానైనట్టు దానిని వెంటాడిరి. కనుక ఏమైంది మరి? చదవండి తర్వాత 20, 33 కూడా.
ఎవడైతే దేవునిలో ఉండి నీతిగా బ్రతుకుతూ ఉంటారో వాడు జీవితము సొదొమలాగా గొమొర్రాలాగా ఉండదో, వాడు నీతిని వెంటాడితే నీతిగా బ్రతికితే నిస్సందేహంగా దేవుని చేత ఆశీర్వదించబడతాడు. అంతేకాకుండా సియోనులో అడ్డుబండగా ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఆయన ఆధారపడతారో, ఆయన్ని మూలరాతిగా చేసుకుంటారో వాడు ఎన్నటికీ సిగ్గుపడకుండా చేస్తాడు. ఆమేన్. అంటే నీలో జయధ్వని ఉంటే, ఈ రాజు నీతిని వెంటాడగలిగితే, ఆయన మూలరాయిగా చేసుకోనగలిగితే, అక్కడ అంటాడు యేసు ప్రభువుని నువ్వు మూలరాయిగా చేసుకోనగలిగితే నిన్ను దేవుడు సిగ్గుపరచడు. సరి కూర్చోరా, కుదరకపోతే కుర్చీలో కూర్చో. ఏమండి, ఇక్కడ వాక్యం అంటాడు, ఆయనను నువ్వు మూలరాయిగా చేసుకున్నట్లయితే నిన్ను ఆయన సిగ్గుపరచడు ఎన్నటికీ. ఆ విషయాన్ని గురించి, ఇశ్రాయేలు గురించి యెషయా కూడా ప్రవచించాడు. యెషయా కూడా ఏమంటున్నాడంట, ఒకవేళ వాళ్ళల్లో గనక పాపం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదించబడరు. కానీ ఈ వాక్యం అంటాడు, సొదొమ వలె అగుదుము, గొమొర్రాను పోలి ఉందము అని అంటాడు. అంటే నీతి అనేది విడిచిపెడితే, ఇశ్రాయేలీయులు పరిశుద్ధత అనేది విడిచిపెడితే, దేవుణ్ణి అనేది విడిచిపెడితే గొమొర్రాలాగా సొదొమలాగా అవుతారంట. సొదొమ గొమొర్రా ఏంటో తెలుసా మీకు? గుర్తుందా? అంతా వ్యర్థమైపోతుందా వాక్యం? గుర్తుందా సొదొమ గొమొర్రా గురించి? వినరే, కొంతమంది చెప్పాలా స్వరమెత్తి. ఈ సంఘంలో ఎంత వాక్యం ఎత్తినా వేస్టే. ఎందుకంటే గుర్తుపెట్టుకోరు వాక్యాలు. గుర్తుండాలి, వచ్చి వాక్యం నేర్చుకోవాలి, బలపడాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీవు నీతిగా నిలబడగలిగితే నీ నీతి నిన్ను రక్షిస్తుంది. నువ్వు యేసు ప్రభువాన్ని మూలరాయిగా చేసుకోనగలిగితే ఆయన నిన్ను సిగ్గుపరచనీయడు. ఎందుకంటే వీరిలో జయధ్వని ఉంది. వీరు ఆధారపడింది మనుషుల మీద కాదు, దేవుని మీద. గట్టిగా స్తోత్రం చెప్పండి. అట్లాగే ఒక మాట, మొదటి దశలోనికి రాసిన పత్రిక, అందరూ స్వరం ఎత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. హల్లెలూయా. ఇక్కడ దెస్సలోనిక సంఘము దేవునిలో ఉండటానికి, బలపరచబడటానికి, దేవునిలో స్థిరంగా ఉండటానికి గల కారణం ఏంటంటే నిస్సందేహంగా పరిశుద్ధాత్మ యందు ఆనందించే సంఘం. అంతేకాకుండా ఉపద్రవంలో నిలిచిన సంఘం, కష్టాల్లో కూడా దేవుణ్ణి అలాగే పట్టుకున్న సంఘం. ఆమేన్. నేను ఎందుకు ఈ పాయింట్ ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ఒక సంఘము జయధ్వని ఉంది, ఆశీర్వాదకరమైనటువంటి మంచి తలంపులు ఉన్న సంఘం ఉంది, అలాగే దేవుని కొరకు ఏదైనా చేసే సంఘమే. కానీ ఉపద్రవంలో నిలవకపోతే, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఉపద్రవమే, సమస్యే. ఇశ్రాయేలీయుల్లో చాలా మంది సనిగారుగా, యొర్దాను అడ్డొచ్చింది, చాలా మంది సనిగారుగా, ఫిలిస్తీన్ల మీద పడ్డారు, చాలా మంది సనిగారుగా, అమాలేకీయుల నుంచి చాలా మంది సనిగారుగా ఇశ్రాయేలీయులు. ఇయే కాదు, చాలా రకాల యుద్ధాలు జరిగే ప్రతి సమయంలో ఇశ్రాయేలీయులు సనిగారు, గొణిగారు, దేవుని మీద విసుక్కున్నారు. ఉపద్రవంలో దేవుణ్ణి నమ్మవా? శ్రమలో దేవుని మీద ఆధారపడవా? అలా ఎవరుంటారో తెలుసా? జయధ్వని ఎవరిలో అయితే ఉంటుందో వారు క్రీస్తునందు శ్రమలో కూడా, ఉపద్రవంలో కూడా స్టాండర్డ్గా ఉంటారు. ఉపద్రవములో కూడా ఈ దెస్సలోనిక సంఘంలాగా ఉంటారు. నేను అందుకే అంటాను, జయధ్వని ఎందుకుందో తెలుసా? ధైర్యం ఇవ్వటానికి. ఒక వ్యక్తి ధైర్యపరచబడాలంటే రాజు యొక్క జయధ్వని ఉండాలి. స్తోత్రం 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 అని ప్రభువును స్తుతించే పనిలో ఉండాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు అంటాడు,
మాకు రాత్రి మేము సేవలో కష్టపడుతూ వెళుతున్నాం, మాకు అనుదినము జయమిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అంటాడు. అంటే సేవలో అనుదినము జయము కలుగు చేస్తూ ఉన్నాడు. శ్రమ ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, ఎన్నో శ్రమలు ఉన్నాయి. నేను ఈ లేఖనాలు కొత్త నిబంధన అంతా చదవటం మళ్ళొక్కసారి చదవటం మొదలు పెట్టాను. అన్ని గలతీ పత్రిక అయిపోయింది, ఎఫ్ఎస్సి పత్రిక కూడా అయిపోయింది, తర్వాత పత్రిక చదువుతా ఉన్నాను. ప్రియులారా, ఇవన్నీ చదువుతుంటే పౌలు గారు పడిన కష్టాలు చూస్తే ఘోరంగా ఉంటాయి అసలు. కానీ అనుదినము మాకు జయమిస్తున్న దేవునికి స్తోత్రం అంటాడు. హల్లెలూయా. అంటే ఎన్ని కష్టాలున్నా, సమస్యలున్న, బాధలు వచ్చినా వాటి మధ్యలోనే జయం ఉంటుంది. వాటి మధ్యలోనే సంఘం వెళితే అది స్థిరంగా నిలుస్తుంది. అన్ని సమృద్ధిగా ఉండి, డబ్బు సమృద్ధిగా ఉండి, వాటన్నిటి చేత, డబ్బు చేత నడిపించబడే సంఘాలు ఎంతో కాలం నిలవు. ప్రార్థన చేత, కష్టాల చేత, శ్రమల చేత, ఓర్పు చేత, పరిశుద్ధత చేత, ప్రార్థనల విజ్ఞాపన చేత నిలిచిన సంఘమే రేపు పరలోకానికి ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగు. ఇది దేవుని చిత్తం. అది అందుకే ఉపద్రవంలో, గొప్ప ఉపద్రవంలో కూడా తెస్సలోనిక సంఘస్థులు నిలిచారంటే కారణం వారు జయధ్వని కలిగిన వారు, వారి పరిశుద్ధత కలిగిన వారు, వారి ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. వారందరూ మనకు మాదిరి అయి ఉన్నారు. ఉపద్రవంలో కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రికలో చూద్దాం. మొదటి తిమోతి పత్రిక పరిశుద్ధ గ్రంథాలు, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ దేవుని నామమును, ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులను ఎంచవలెను. ఇక్కడ దాస్యపు కాడి కింద ఉన్న వాళ్ళందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులను ఎంచాలి అంటున్నాడు. ప్రియులారా, ఏంటి ఈ మాటకు అర్థం? ఇప్పుడు దాసత్వపు కాడి అని అన్నాడు అంటే, ఒకటి మీరు చూస్తే, ఒకటి దేవునికి దాసులైన వారు, 2 అపవాదికి దాసులైన వారు. ఇప్పుడు పాపం చేసేవాడు పాపానికి దాసుడు, దేవునికి దాసుడైన వాడు పరిశుద్ధ దేవునికి దాసుడై ఉంటాడు. నేను ఏది జయిస్తుందో నువ్వు దానికి దాసుడివి కదా. నువ్వు పాపం చేత జయించబడిన ఎడల దానికి దాసుడవు, నీవు దేవునికి లోబడిన ఎడల దేవునికి దాసుడవు. నీలో ఏంటి? నీలో ఏ గుణం ఉంది? పాపపు గుణమా? దైవ సంబంధమైన దేవునికి లోబడే గుణమా? ఏది నీది? ఏ కాడి కింద ఉన్నావు? సాతాను కాడి కింద ఉన్నవాడికి ఎప్పుడు జయం రాదు. దేవుని కాడి కింద ఉన్నవాడికి శ్రమలో కూడా జయం వస్తుంది. అర్థమైందా మీకు? పాయింట్ అర్థమైందా? దేవునిలో ఉన్నవాడికి, దేవునికి లోబడిన వాడికి, దేవుని కాడి కింద ఉన్నవాడికి శ్రమలో కూడా జయం వస్తుంది. సాతాను కాడి కింద ఉన్నవాడికి అసలు జయం రానే రాదు. వాడికి మీరు దేవుని పిల్లలు గనక, ఆయన కాడి కింద ఉన్నవారు గనక నిస్సందేహంగా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారంట? మీకు జయము కలుగు చేస్తాడు. విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం అంటాడు పౌలు గారు. ఎందుకయ్యా అన్ని శ్రమలు అంటున్నావు, మళ్ళీ జయం అంటున్నావు ఏంటి అంటే, అవును, దేవుని సేవలోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా నాకు జయం ఉంది, నా ప్రభువే నాకు తోడే ఉండి జయం కలుగు చేస్తున్నాను అంటాడు. కానీ కొంతమంది గురంతా శ్రమల వైపు ఉన్నట్టు ఉంటుంది. కానీ ఆ శ్రమలో కూడా నాకైనా మీకైనా విజయాన్ని చేకూర్చేది ఆయనే. గట్టిగా స్తోత్రం చెప్పి ప్రభువుని మహిమపరచండి. ఆమేన్ చెప్పండి. దాస్యత్వపు కాడి నుంచి ప్రభు మనల్ని అందరినీ విడిపించును గాక. హల్లెలూయా. ఇక్కడ మనము మరి ఒక మాట మీ దృష్టికి తీసుకు చూడండి. లేఖనాలు త్వరగా చెప్పినాయి అంటే మీకు చెప్పేస్తే పని అయిపోద్దని, తర్వాత ఇంటి దగ్గరికి మీరు యూట్యూబ్లో చూసుకుని వినండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33. దేని ద్వారా? మన ముందున్న పితరులు ఎవరెవరంటే ఏమని చెప్తారు? గిద్యోను, బారాకు, సంసోను, దావీదు, యెఫ్తా, అంతకుముందు ఉన్నటువంటి పరిశుద్ధులు, అబ్రహాము, వీళ్ళందరినీ కానీ మనం ధ్యానించి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, వీళ్ళంతా మనకు ముందున్న మేఘమై ఉన్నారు. వాళ్ళు మన పితరులు. దేవుని స్తోత్రం. ఇవన్నీ చూస్తే 33లో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. వీళ్ళు ఎలా జయించగలిగారు? త్రూ ద ఫెయిత్. ఆమేన్. అందరూ చెప్పండి, విశ్వాసము ద్వారా. అందరూ చెప్పండి, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఆమేన్. ఈ రోజు యుద్ధానికి వెళ్తున్నాను ప్రభువా, ఏమో నాయన నువ్వు విజయం ఇస్తావో లేదా అని అనిపోతే గెలుస్తాడా? గెలవరు. దేవుడు మాతో ఉన్నాడు కనుక నిస్సందేహంగా మేము జయం సాధిస్తామన్నాడు. ఆమేన్. ఇప్పుడు దావీదు గొలియాతుని జయించాడు, ఇశ్రాయేలు అమాలేకీయులు జయించాడు, ఇశ్రాయేలు ఫిలిస్తీయులతో ప్రారంభించబడిన ఆ యుద్ధం నేటికి ఇప్పటికీ ఫిలిస్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఇశ్రాయేలీయులు జయం సాధిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించండి, జయధ్వని ఎవరిలో ఉంటే వారికి ఎప్పటికీ విజయం ఉంటుంది. నీలో రాజు యొక్క జయధ్వని ఉందా? ప్రవక్త శపించడానికి, ఇశ్రాయేలును శపించడానికి బిలాము ప్రవక్త వస్తే వారు ఆశీర్వదించబడిన వారు కనుక వారి జోలి పోవద్దని చెప్పాడు ప్రవక్తతో. హల్లెలూయా. అంటే ఆశీర్వదించబడిన వారు ఎవరనగా రాజు యొక్క జయధ్వని ఉన్నవారు. ఆమేన్. వారంతా దీవించబడిన వారు. ఆమేన్ అని చెప్పరేమండి గట్టిగా. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారంట. జయ జీవితం ఎలా వచ్చిందయ్యా? ఎలా విజయాలు సాధించారంటే, నువ్వు దేవుణ్ణి స్తుతించే అనుభవం నీకుంటే, దేవుని నిజముగా ప్రార్థించే అనుభవం నీకుంటే, నీ వ్యక్తిగత జీవితంలో, సంఘంలో, సేవలో విజయాలను అనుగ్రహిస్తాడు దేవుడు. ఆమేన్ అని చెప్పండి, గట్టిగా స్తోత్రం అని చెప్పండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. హల్లెలూయా. అన్య జనుల సేనలను పారదోలేరంట. ఈ జయం అంతా ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము ద్వారా విజయం. ఎవరు చెప్పారు సార్ అబ్రహాముకి సైన్యాన్ని తయారు చేసుకోమని? ఎవరైనా బోధించారా? దేవుడు ఏమైనా చెప్పాడు? కాదు, ఆత్మలు గ్రహించాడు. నా దగ్గర ఉంటున్న తయారవుతున్న వాళ్ళందరూ తిని కూర్చోబెట్టకుండా, అందరూ చక్కగా తిని కూర్చొని పని పాటలు లేకుండా కూర్చుని అలా తయారు చేయకుండా వాళ్ళని ఒక సైనికులుగా తయారు చేయాలన్న ఆలోచన అబ్రహాముకి దేవుడే కలుగు చేశాడు. ఆమేన్. లోకములో ఎవరన్నా బోధించారా? 318 మంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సైనికులుగా తయారు చేస్తే మంచిదని, ఎప్పటికైనా యుద్ధము రావచ్చేమోనని దైవ సంబంధమైన జ్ఞానం వల్ల గ్రహించిన వాడై తన ఇంటి వారిని ప్రతి ఒక్కరిని ఒక సైనికుడిగా తయారు చేశాడు. వయసు వచ్చినోడికి జ్ఞానేంద్రియములు పెరిగినాయి అంటే వాడు సైనికుడిగా పనిచేయాలంటే ముందు ఆత్మ సంబంధమైన జ్ఞానం రావాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం మనోనేత్రం లోపల బుర్ర ఎలగాల. హల్లెలూయా. మట్టి ఉండకూడదు ఇందులో, మట్టి కాదు ఉండాల్సింది బుర్ర. కాస్త ఆలోచన ఉండాలి దేవుడి గురించి. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు గమనించండి. నేను ముగిస్తా ఉన్నాను, సమయం చాలా అయింది. రాజు యొక్క జయధ్వని ఉన్న వారిలో విశ్వాసము ద్వారా విజయాలు సాధిస్తారు. నేను ఇప్పుడు ఎన్ని చదివా? 33, 34. అసలు ఎంత అద్భుతమైనదండి ఇది. వీళ్ళందరూ జయించిన వాళ్ళే. మళ్ళీ వీళ్ళల్లో జయధ్వని ఉన్న వాళ్ళలో కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. శ్రమ, హింస, బాధ, కష్టాలు పడిన వాళ్ళు, కన్నీరు కార్చిన వాళ్ళు, శ్రమలో ఉపద్రవంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమి ఆశించంటే పరలోకాన్ని ఆశించే ఇక్కడ వాళ్ళన్నీ కోల్పోయారు. హల్లెలూయా. దేన్ని ఆశించి? పరలోకాన్ని ఆశించి ఇక్కడ అన్ని నష్టపోవడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. మళ్ళీ వారిలో జయధ్వని లేదా? సమృద్ధిగా ఉంది. గుహల్లో నివసించారు, వస్త్రాలు లేకుండా ఉన్నారు, కష్టాలు పడ్డారు, నిందలు పడ్డారు, అవమానాలు పాలయ్యారు, చంపబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, పొడవబడ్డారు, సింహాలకు ఆహారంగా వేయబడ్డారు, మొసళ్ళకు ఆహారంగా వేయబడ్డారు. కానీ వీళ్ళందరూ కూడా ఏ బహుమానం లేని వాళ్ళలో జయధ్వని లేదా? ఉంది. కానీ దేవుని కొరకు పూర్తిగా తమ జీవితాలు సమర్పించుకున్నటువంటి వారు. ఇది సార్ విశ్వాసం అంటే. నువ్వు దేవుని కొరకు ఆరాధించడానికి సమయం ఇవ్వనంట మూర్ఖులు ఈ లోకంలో ఉన్నారంటే
దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించలేని దరిద్రపు స్థితిలో ఉన్నారంటే వీరా దేవుని విశ్వాసులు కాదు. దేవుని కొరకు సమర్పణ, రంపాలతో కొయ్యబట్టాన్ని కూడా ఇష్టపడ్డారంట. చంపేస్తావు నిన్ను యేసుప్రభుని ఆరాధిస్తే, సత్యం ఎట్ట చంపుతావు చంపుకో అని అంటే తీసుకొచ్చి రంపాలతో కోస్తామంటే కోసేసుకోండి. అబ్బా వామ్మో, వాళ్ళ గురించి నేను తలుచుకుంటూనే ఉంటాను. హెబ్రీ పత్రిక ధ్యానం అంటే చాలు వాళ్ళే గుర్తొస్తారు నాకు. ఖడ్గాలతో చంపబడ్డ, రంపాలతో కొయ్యబడ్డారంట. వారిలో జయధ్వని లేదా? వారు స్తుతించేవారు కాదా? వారు దేవుని మహిమకు పాత్రులు కారా? గమనించండి సార్, ఎలాంటి భక్తి గల వాళ్ళు అయితే ఎంత సమర్పణ వస్తేనే దేవుడు మనల్ని ఆనందిస్తాడు. మన యందు సమర్పణ రాని విశ్వాసుల్లో దేవుడు ఆయన ప్రేమించడండి. సమర్పణ, మంచి ప్రార్థన జీవితం, సమర్పణ ఉండాలి, ఒక కమిట్మెంట్ రావాలి, పరిపూర్ణంగా దేవుల్లో ఎదిగి మంచి సమర్పణలోకి రావాలి. అట్లాంటి వాళ్ళని దేవుడు వారి యందు ఆయన ఆనందిస్తాడు. ఒకటే గురి, దేవుని ఆనందపరిచే పనిచేయి. నీకోసం సిలువలో చనిపోయాడు ఆయన, ఎన్నో యాతనలు పడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఘోరమైన శ్రమలు అనుభవించాడు యేసయ్య. సిలువలో వేలాడి శ్రీయేసుడు నరులకై విలపించిన నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడి శ్రీయేసు ఆయన అట్ట ఉండిపోయాడా? జయించాడా? ఆయన జయించాడు. దేన్ని జయించాడు? శరీరాశలను జయించాడు. దేన్ని జయించాడు? చావునే చంపి తిరిగి లేచాడు. దేన్ని జయించాడు? ఆయనలో జయం ఉంది. జయము కలిగిన వాడు, జయమిచ్చేవాడు. ఆయన్ని కలిగి ఉండి కూడా ఇంకా బలహీనులుగా ఉంటే అలాగా. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఆఖరి మాట చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉండగా ఆ మాట చదువుతాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం. సంఘం ఎలా అవ్వాలంటే 17వ అధ్యాయం 10-11 వాక్యాలు. ఆగండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయ అనబడిన ఊరికి పంపించారు. సంఘంలో ఉన్న సహోదరులు పౌలుని శీలను పంపించారంటే వాళ్ళు పైన ఉన్న సహోదరులు ఎవరై ఉంటారు? ఆత్మీయ నాయకులై ఉంటారు. వారు పంపించారంట పౌలు శీలని. పౌలు ఎలాంటి గొప్ప సేవకుడు! ఆయన కూడా ఒక ఆత్మీయ నాయకత్వానికి అప్పగించబడి ఉన్నాడు. హల్లెలూయా. సహోదరులు పంపారంట బెరయాకి, బెరయా సంఘంకి. బాగా అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తాను? ఇది చదివితేనన్నా మనలో ఒక మార్పు రావాలి. ఆమేన్. వాక్యం ఎంత ప్రకటించబడుతుంది సమృద్ధిగా, ఇప్పటికైనా మార్పు రావాలి. ఆమేన్. బెరయా వచ్చారు పౌలు శీల. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. 11. దెస్సలోనికలో ఉన్న వారికంటే ఎవరి కనులై ఉంది? అచ్చమైన తెలుగు చదివినా అర్థం కాకపోతే ఎట్ట? మీ కొరకు మళ్ళొక్కసారి చదువుతున్న వినండి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించారు.
పౌలుసీలు 11. వీరు అంటే పౌలుసీలను ఉద్దేశించి, వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలుసీలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనలు శోధించుతూ వచ్చింది. అంటే ఇక్కడ వాక్యం బాగా తెలిసినటువంటి దెస్సలోనిక సంఘస్థులు పౌలు చెప్పిన వాక్యాన్ని అలా ఉందా లేదా అని వాళ్ళు ఏం చేశారంట? పరిశీలించారు. చెప్పండి, ఏం చేశారు? అంటే సంఘంకి ఏం రావాలా? వాక్యం బాగా రావాలా? సంఘంకి ఏం రావాలా? పౌలుసీల వచ్చేసరికి అమ్మో గొప్ప దైవజనులు వచ్చారు, వాక్యం విందాం అని విన్నారు. విన్న తర్వాత వాక్యం తీసి, పౌలు గారు మీరు చెప్పింది ఎక్కడుందో ఒకసారి చూస్తాం మేము అంటే, ఫలానా అధ్యాయం, ఓకే, ఇలా తీసి బైబిల్ తీసి 5వ అధ్యాయం చెప్పారంటే, నేను యెషయా గ్రంథంలో పని, నిర్గమాకాండంలో పని, కొత్త నిబంధనలు అప్పటికి ఇంకా మనకి ప్రింటే రాలేదుగా, అప్పుడు లేదు కదా, అప్పుడేగా సేవ జరుగుతుంది, అవునా? ఆ లేఖనాలు అలా ఉన్నవో లేవో అని అప్పటికే కొన్ని లేఖనాలు రాస్తూ ఉన్నారు, 4 సువార్తలు అవుతూ ఉన్నాయి, అవన్నీ చదువుతూ ఉన్నాడు తీసి. లేఖనంలో అలా ఉందో లేదో అని ఎవరు పరిశీలించారు? బెరయా వాళ్ళ, దెస్సలోనిక వాళ్ళ? వాక్యం ప్రకటించిన తర్వాత, ప్రకటిస్తూ ఉండగా అలా ఉందో లేదో అని దెస్సలోనికలో ఉన్న సంఘస్థులు పరిశీలించారు. నీవైనా నేనైనా వాక్యాన్ని విన్నప్పుడు ఇది అలా ఉందో లేదో పరిశీలించారు. నేనేమంటానంటే, ఇలాగ గనక ఎదిగితే, ఈ దిశగా గనక సంఘం ఎదిగితే మీరు నిజంగా ఆశీర్వదించబడిన వాళ్ళు. అదే, మీరు నిజంగా ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా చెప్పండి. ఆశీర్వదించబడిన వారు ఎవరంటే, నా దృష్టిలో ప్రార్థించేవారు, దేవుని దృష్టిలో ప్రార్థించేవాళ్ళు. చెప్పండి, ప్రార్థించేవాళ్ళు, వాక్యాన్ని బాగా నేర్చుకునేవాళ్ళు, పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు. ఈ ముగ్గురిని చూస్తే దేవుడికి ముచ్చటేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 3 సంఘంలో ఉండాలి. ఏంటయ్యి? 1, ప్రార్థించేవారు, పరిశుద్ధంగా ఉండేవారు, వాక్యాన్ని బాగా ధ్యానించేవారు. ఈ 3 మీలో ఉంటే దేవుడు మీ యందు ఆనందిస్తాడు. ఈ 3 ఉన్న చోట జయం ఉంటుంది. ఏ 3? 1, ప్రార్థించే సంఘం. 2, వాక్యాన్ని బాగా ధ్యానం చేసి. 3, పరిశుద్ధులుగా. ఈ 3 ఉన్న సంఘములు జయం ఉంటుంది. ఈ 3 ఏది తగ్గినా జయం ఉండదు. నీ కత్తికి పదును, నీ కేడెముకి చమురు కావాలంటే ఈ 3 ఉండాలి. ఏదది? విస్తారమైన వాక్య ధ్యానం, ప్రార్థనాత్మ, పరిశుద్ధత. ఈ 3 ఉన్న సంఘములో జయం ఉంటుంది. ఆ జయం దేవుడి ద్వారా మనకి కలుగుతుంది. ఇప్పటికైనా జయధ్వని ఉన్న సంఘముగా ఉంటే విజయం నీ సొంతమవుతుంది. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, వాక్యాన్ని విత్తినందుకు